వన్నతయ్య గారు, మీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు గతించిన కాలమంతా మిమ్మల్ని తన రెక్కల చాటును భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు దేవదేవునికి వందన మరణాతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు కూడా దేవుడు మీ ద్వారా బలమైన పరిచర్య జరిగించుకుని అనేకమైన నూతన ఆత్మలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చేలాగిన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకొంచు ప్రార్థిస్తున్నాను. అలాగే దేవుడు 91వ దావీదు కీర్తనలో సెలవిచ్చిన రీతిగా దీర్ఘాయు చేత నేను నిన్ను తృప్తిపరచెదను అనే వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం పక్షంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అయ్యారు. హ్యాపీ బర్త్డే అయ్యారు. శుభాకాంక్షలు. దేవాది దేవుడే మిమ్మల్ని తన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకొని మీకు తోడయండి మిమ్మల్ని అనుదినము నడిపించుతున్న దేవాది దేవునికి వందనాలు మరణాతలు తెలియజేసుకుంటున్నాము. నాట నుండి నేటి వరకు కూడాను దేవుడు మీకు తోడయండి మీ పరిచర్యలో మిమ్మల్ని ముందుకు నడిపించుతున్న దేవునికి మరణాతలు తెలియజేసుకుంటున్నాము, వందనములు తెలియజేసుకుంటున్నాము. అలాగనే మమ్మల్ని కూడా తండ్రి మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బైబిల్ మిషన్ హైదరాబాద్ సంఘంలోనికి మమ్మల్ని నడిపించినందుకు దేవాది దేవునికి వందనములు మరణాతలు. యెహోవా సంవత్సరములు గడుచుతుండగా నీ కార్యంలో నూతన పరచము అన్న వాక్యము ప్రకారం దేవుడు మీకు తోడయ్యండి ఈ నూతన ఏడాది నుంచి మీరు చేయుచున్న ప్రతి కార్యంలోనూ మీకు తోడయ్యండి ఎల్లప్పుడూ మీ చేస్తున్న ప్రతి కార్యమును నూతన పరచచ్చు మిమ్మల్ని ఆశీర్వదించి నూతన కార్యముల వైపు మిమ్మల్ని నడిపింపజేయాలని మేము కోరుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము. మరణాత మరి ఒకసారి మా కుటుంబం తరఫున మీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మన్నాతయ్య గారు మీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మన్నాతయ్య గారు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు ఎన్నో విషయాలు బోధించారు. అలాగే మీ దగ్గర నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. దానిని బట్టి మీకు థ్యాంక్స్ అయ్యాను. హ్యాపీ 60th బర్త్డే. అయ్యగారికి మరణాత, అందరికీ మరణాత. అయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలు. మేము 15 సంవత్సరముల నుంచి బెతెస్దా మహిమా మందిరానికి కూర్చున్నాము. మాకు ఎన్నో సమస్యలతో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మా సమస్యలన్నింటినీ తీసివేశాడు. అయ్యగారి కుటుంబము చాలా మంచివారు. సంఘమును కూడా ఎంతో ప్రేమగా చూస్తారు. సంఘంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అయ్యగారికి వచ్చినట్టుగా బాధపడి ప్రార్థన చేస్తారు. అంత మంచి మనసు అయ్యగారిది. చోటుకుల ఆశ్రయపురంలో దేవ మహిమ మందిరము అని పెద్ద మందిరము కూడా కట్టించినారు. అక్కడ చుట్టూ 7 గుడాలను కూడా కట్టించినారు. అక్కడ ఋషులు, పరిశుద్ధులు, దేవదూతలు అందరూ తిరుగుతూ ఉంటారు. చోటుపల ఆశ్రయపురం ఎంతో అభివృద్ధి చేయాలని చోటుపల ఆశ్రయపురం యొక్క ప్రణాళిక అంతటినీ నెరవేర్చాలని అయ్యగారు ఎంతో ఆశపడుతున్నారు. చోటుపల ఆశ్రయపురంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని, ఎన్నో కట్టాలని, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని అయ్యగారికి దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యగారు. హ్యాపీ బర్త్డే టు అయ్యా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అయ్యగారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే చెప్పనా?
బర్త్డే అయ్యగారు. మర్నాథయ్య గారు, మీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. మీరు మాకు, మా కుటుంబానికి ఆత్మీయ తండ్రిగా దొరకడం మా అదృష్టం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అయ్యగారు. విష్ యూ హ్యాపీ 60th బర్త్డే అయ్యగారు. మర్నాథయ్య గారు, హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ అయ్యగారు. అయ్యగారికి మర్నాథ, నిస్సి మరియు సమయ సభ్యులందరికీ నా వందన మర్నాథలు. ముందుగా అయ్యగారికి నా జన్మదిన శుభాకాంక్షలు. నన్ను వల్లి పద్మ రామంతపూర్ మా పిన్ని గారు అయ్యగారికి పరిచయం చేశారు. ఫస్ట్లో నా బిఎస్సి సర్టిఫికేట్స్ పోయాయి అని అనుకున్నాను. నన్ను పిన్ని అయ్యగారి దగ్గర తీసుకొని వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేయగా నాన్నకు మళ్ళీ ఫోన్ చేసి అడిగితే అవి క్షేమంగా జాగ్రత్తగా ఉన్నాయి అని అన్నారు. ఇలా ఇది ఒక్కటే విషయంలోనే కాదు, ఎన్నో అమ్మగారి ఆరోగ్యం విషయంలో కానీ, మా నాన్నగారి ఆరోగ్యం విషయంలో కానీ, మా తమ్ముళ్ళ జాబ్ విషయంలో కానీ, లేకపోతే రీసెంట్గా 10 years తర్వాత పెద్ద తమ్ముడికి అబ్బాయి పుట్టే విషయంలో కానీ, ఇలా చాలా విషయాల్లో అయ్యగారి ప్రార్థన వల్లనే జరిగాయి అని నేను ఏమాత్రం సందేహం లేకుండా చెప్పగలను. నిస్సీని, మోనికాని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నిస్సీ చేయుచున్న సేవ కానీ, అయ్యగారికి తోడుగా ఉండడం కానీ, ఇటువంటి విషయాలు ఎన్నో చేయుచున్నది. మళ్ళీ మనం ఈ సమయంలో, లాక్డౌన్ సమయంలో మనకు అయ్యగారి వాక్యాన్ని వారిలో ప్రయత్నించినందుకు వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. అయ్యగారి అభివృద్ధి గురించి చెప్పాలి అంటే ప్రతిష్టా మహిళా మందిరం నుంచి మొదలు పెడితే బైబిల్ మిషన్ ఆశ్రయపురం వరకు అని చెప్పాలి. పేదలకు కానీ, అనాథలకు కానీ ఎంతో సేవ చేయించున్నారు. వారికి ఆశ్రయం కల్పించాలి అని కోరుతున్నారు. అమ్మగారు ఎన్ని లోటు ఉన్నప్పటికీ అయ్యగారు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రేమతో మాట్లాడుతున్న అమ్మకు చూసినట్టే అనిపిస్తుంది. మాకు వాళ్ళు దేవుడి ఇచ్చిన వరంగా భావిస్తాను, వారు మా కుటుంబంలాగా భావిస్తాను. వారు మా ఎంత దూరంతో మా కొరకే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన బిడ్డగా భావిస్తూ అందరి కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఎల్లప్పుడూ మన కొరకు ఆలోచించే అయ్యగారు ఈ లాక్డౌన్ సమయంలో ఎవరిని కలుసుకోలేకపోతున్నారు. ఈ లాక్డౌన్, కరోనా అన్నీ పోయి ఈ 60వ జన్మదినము అందరి మధ్యలో మహాద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలా జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నాకు అయ్యగారు అవి పిలిచే అలవాటు లేదు, కానీ బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చెప్పుతున్నాను. అంకుల్, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ ఇట్లు పరిమళ. మర్నాథులండి, 60 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలండి. 20 సంవత్సరాల జన్మదిన జీవితంగా దేవుడికి ఇచ్చి కోటానికి దేవాలయం అందరు మర్నాథులు. మా కుటుంబం తరపు నుంచి చిన్న వీడియో కానుక మీకు పంపిస్తున్నాము. దేవుడు నిన్ను దీవించునుగాక, చేసినవాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక, పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షం
అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారి కామే, విజయము ఈ పాట వినువారి కామే. హ్యాపీ బర్త్డే అయ్యగారండి. ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లలే నింపిన రోజు, అవతలలేని ఆనందం వెల్లువగా పొందిన రోజు. ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లలే నింపిన రోజు, ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday అయ్యగారు. హ్యాపీ బర్త్డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే అయ్యగారు. 59 సంవత్సరం మా అయ్యగారిని కాచి కాపాడిన దేవాది దేవునికి వందనం అన్నాతలు. 59 సంవత్సరం నుంచి 60 సంవత్సరం అడుగు పెడుతున్న దేవుళ్ళు, పరిశుద్ధులు, ఋషులు, దేవదూతలు అందరూ తోడుగా ఉండి మా అయ్యగారిని అనేక చోట్ల సాక్షులు నిలబెట్టాలని దేవాది దేవుని కోరుకుంటున్నాను. ఆమేన్. హ్యాపీ బర్త్డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే. మన్నాత అయ్యారు. మేము మీ దగ్గర నుంచి చాలా రోజుల నుంచి పెరుగుతున్నాం అయ్యారు. మేము మీ దగ్గర ఉన్న ప్రతిసారి మీరు యేసయ్య గురించి చక్కటి కథలు, చక్కటి విషయాలు, మాకెన్నో విషయాలు మీరు బోధించారు అయ్యారు. అందుకు చాలా థ్యాంక్స్ అయ్యారు. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం అయ్యారు. హ్యాపీ 60th బర్త్డే అయ్యారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యారు. ఇస్మతి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని హ్యాపీ బర్త్డే అయ్యారండి. మన్నాథ్ అయ్య గారు మీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు పరిచయంలో గొప్ప సేవ కొనసాగించుకుంటూ ఇంకా అనేకులను మీ రక్షణ మార్గం నడిపించాలని కోరుకుంటూ మా కుటుంబ తరపున మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. మరణాత. అయ్యగారికి మరణాలండి. అయ్యగారు మీకు 60వ జన్మదిన శుభాకాంక్షలు. మన్నాథయ్య గారు 59 వసంతాలు పూర్తి చేసుకుని 60వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మీకు నా తరపున అలాగే మా కుటుంబం తరపున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు అయ్యారు. నీ సేవకుల కుమారుని నిలిచిందరు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును అని 102:28 దావీదు కీర్తనలో తెలియపరిచిన విధంగా మరి చెప్పిన దైవ సేవకులైనటువంటి తండ్రి గారు పుల్లపాటి యేసేపు గారు బైబిల్ మిషన్ సేవ జరిగించిన దాన్ని బట్టి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కూడా బైబిల్ మిషన్లోను అలాగే పరిశుభ్ర ప్రాంగణమైన బైబిల్ మిషన్ ఆశ్రయపుర ప్రాంగణం విషయంలోను పరిశుద్ధి ప్రకారం నడుచుకునే విషయంలోను అలాగే పర్లోక పరిశుద్ధ సంతోష విషయంలో కానీ మీరు చేస్తున్న సేవా విషయం చాలా సంతోషమే గారు. మరి దేవుడు అక్కడ ఆలస్యమైతే ఇటువంటి జన్మదినాన్ని మళ్ళా జరుపుకుంటూ ఆయన రాకడొచ్చి పర్యంతం వరకు బైబిల్ మిషన్ ఆశ్రయ ప్రాంగణంలో ఉన్న పరిశుద్ధుల యొక్క ఇదొక మాటలను నెరవేర్చు మరిన్ని దయచిత్తమైన కార్యాన్ని చేయాలని అనుసార కోరుకుంటూ ఒకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే గారు. మన్నాథయ్య గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు అయ్యారు. ఇలాంటి బర్త్డేలు మీరు ఇంకా అనేకం జరిగించుకోవాలని కోరుకుంటున్నాను అయ్యారు. మన్నాథయ్య హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అయ్యగారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అయ్యగారు. మీరు ఇలాగే దేవునిలో ఇంకా చాలా మందిని బలపరచాలని కోరుకుంటున్నాం. మరణాథయ్య గారు. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Chanana, happy birthday to you. Thanks Nana, happy birthday. Wish you lots of good health and happiness. Happy ga mee day enjoy cheyandi. Hi Tata, happy birthday. Hi Tata, happy birthday. Welcome to Digital Gospel. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. దాస్బాబాయ్ గారికి మా కుటుంబ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. ఫస్ట్ టైం తిలక్ నగర్లో వాళ్ళ అయ్యగారి ఇంట్లో మా అమ్మమ్మ గారి జ్ఞాపకార్థ కూటలో ఫస్ట్ టైం అయ్యగారిని చూడటం జరిగిందండి. అప్పటి వరకు నామకార్థంగా ఉన్న నేను మా చెల్లెళ్ళు నీలిమ పరిమళ అయ్యగారి ప్రార్థన వలన ప్రభులోనికి నడిపించబడ్డామండి. అప్పట్లో ఏ సమస్య వచ్చినా అయ్యగారికి ఫోన్ చేసి మేము ప్రేయర్ చేయించుకునేవాళ్ళము. 2006లో పరిశుద్ధుల సహవాసంలో కొన్ని దినములు మేము పాల్గొని ఆత్మీయంగా ఎంతో బలపడ్డామండి. దాసయ్య గారు మెచ్చుకొని 77 మంది పరిశుద్ధుల్ని పరిశుద్ధుల్ని మందిరంలో తీసుకొని వచ్చారండి. పరలోకం నుండి పరిశుద్ధులు వచ్చి మాట్లాడటం అంతా ఆ రోజుల్లో చాలా ఆశ్చర్యంగా ఉండేది. ప్రభు మనకిచ్చిన ఆశ్రయపురాన్ని చిన్న పరలోకం కింద పిలిచేవాళ్ళం అండి. వివాహం తర్వాత ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అమ్మగారు అయ్యగారు చేసిన బలమైన ప్రార్థనలు వారి ఆదరణ వలన నేను మళ్ళీ బ్రతికాను. సేవలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని
ఓర్పుతో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని వాటిని ఓర్పుతో అధిగమించి 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అయ్యగారికి మా కుటుంబం తరపున జన్మదిన శుభాకాంక్షలు అండి. అయ్యగారికి చిన్న గిఫ్ట్ అండి. ఈ లాక్డౌన్ సమయంలో డైరెక్ట్గా వెళ్ళి అయ్యగారిని కలిసి అయ్యగారితో కేక్ కట్ చేయించలేం కాబట్టి ఇలా చిన్నగా ఇంట్లో తయారు చేసి అయ్యగారి కోసం చిన్న గిఫ్ట్ చేశాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అయ్యగారు. మర్నాథన్ అయ్యగారు, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. మర్నాథన్ అయ్యగారు, విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. మర్నాథ్ అయ్యగారు, విష్ యూ ఎ ఫ్యాబులస్ 60th బర్త్డే. అయ్యగారు, యు ఆర్ నాట్ ఈజీ, యు ఆర్ బికమింగ్ అమేజింగ్ ఫర్ అస్ అయ్యగారు. అమెరికాలో ఈరోజు నేను ఈ స్థాయిలో కష్టాలు భయాలు లేకుండా ఉన్నాను అంటే అది మీ ప్రార్థనల వల్ల అయ్యగారు. అటువంటి మీ పుట్టినరోజున నేను మీ దగ్గర లేనందుకు కొంచెం బాధగా ఉంది. వచ్చే సంవత్సరమైనా మీతో ఉండి మీ జన్మదినం వేడుకల్లో నేను భాగమై ఉండాలని కోరుకుంటున్నాను అంకుల్. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మీరు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ రాఘవ. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. అయ్యగారికి మర్నాథ, అక్కకి మర్నాథ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అయ్యగారు. అయ్యగారికి మర్నాథ అండి, పాపకి మర్నాథ అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అయ్యగారండి. అందరికీ మరణాత. ముందుగా అయ్యగారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యావ్ అ వెరీ స్పెషల్ 60th బర్త్డే. నా పేరు నీలిమ, మీకు తెలిసే ఉంటుంది, వల్లి పద్మ గారి అమ్మాయిని. విశాలి, నేను, పరిమళ ముగ్గురం కాలేజ్ డేస్ నుంచి అయ్యగారి దగ్గర ఎగ్జామ్స్ ఏంటి, ప్రతి విషయంలో కాలేజ్లో అడ్మిషన్స్ కానీ అన్ని విషయాల్లో అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకునేవాళ్ళం. అప్పటి నుంచి కూడా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యగారు మా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పట్లో మేము ముగ్గురు కాలేజ్లో ఉన్నప్పుడు పరిమళ, నేను, విశాలి అనుకునేవాళ్ళం సంఘానికి మంచి సహాయకులుగా ఉండాలని. కాకపోతే నేను మ్యారేజ్ అయిన తర్వాత యూకే వెళ్ళిపోయి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసి మళ్ళీ సంఘ కార్యక్రమాలన్నిటికీ కొంచెం దూరం అయ్యాను. అయ్యగారు ఈ విషయంలో నన్ను క్షమించాలి. మా మంచి మామయ్యగా నన్ను క్షమించి మళ్ళీ సంఘంలోకి ఆదరించారు. ఇప్పుడు కూడా అలాగే ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా నెరవేర్పు వచ్చేదాకా యోధుల్లాగా పోరాడి ప్రార్థన చేస్తూ ఉంటారు అందరికీ. సో ఇలాంటి మన అయ్యగారికి వందన మరణాతులతో 60th బర్త్డే శుభాకాంక్షలు కూడా తెలుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో మనందరం కలిసి అయ్యగారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరణాత్. అందరికీ మరణాతండి. నా పేరు వల్లి పద్మ. కాలం ఎవరి కోసం ఆగదండి. చూస్తుండగానే అయ్యగారితో పరిచయం 25 సంవత్సరాలు గడిచిపోయి బిఎస్ శామ్యూల్ గారి దగ్గర నేను ఓనమాలు నేర్చుకున్నా కానీ ఆత్మీయంగా బలపడింది మాత్రం అయ్యగారి వాక్యోపదేశాల వల్ల పరిశుద్ధుల సహవాసంలోనే. మరి ఈ లాక్డౌన్ సమయంలో కూడా మరి ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తనకు అప్పగించిన ఆత్మీయ బిడ్డలు ఏ ఒక్కరూ తప్పిపోకూడదని మరి రాత్రి కాలంలో ఏ కొద్ది సమయం నిద్రపోతారో నాకు తెలియదు కానీ అనేక వీడియో క్లిప్పింగ్స్ ద్వారా అనేక ఆత్మీయ సందేశాల ద్వారా నేటి రాకడ దినాల్లో ప్రభు సమీప దినాల్లో మనం శ్రద్ధ కలిగి బుద్ధిగల కన్యకల వలె మెలకుగా ఉండాలని మనం బలపరుస్తున్న మన ఆత్మీయ జనకుడు మన ఆత్మీయ తండ్రికి నా శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. అలాగే మరి అయ్యగారికి కుడి భుజంలాగా ఉండి అన్ని రకాలుగా సహకరిస్తున్న నిస్సిని కూడా ఈ సమయంలో నేను అభినందిస్తున్నాను.
మరి 60వ జన్మదినంలో అడుగు పెడుతున్న అయ్యగారిని పరిశుద్ధులు తమ చేతులు పట్టుకొని ఆశ్రయపుర ప్రణాళిక కొరకు సిద్ధపరచాలని, మరి ఈ జన్మదినాలు మరి అనేక జన్మదినాలు ఇలాగే సంతోషంగా గడుపుకోవాలని అక్కగా ఆశీర్వదిస్తున్నాను. అందరికీ మరణాత. మర్నాథయ్య గారు 60 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు అయ్య గారు. మరియు ఇప్పటివరకు దేవాది దేవుడు తన బలిష్టమైన రెక్కల చాటును మిమ్మల్ని భద్రపరిచి మీకు చక్కని ఆరోగ్యం ఇచ్చి చక్కని ఆత్మ నడిపింపునిచ్చి మీ ద్వారా అనేక ఆత్మల రక్షణను నడిపించినటువంటి దేవదేవునికి వందన మరణాతులు, సర్వపరిచితులకు వందన మరణాతులు, దైవజనులైనటువంటి దేవదాసయ్య గారికి వందన మరణాతులు. ఇంకా నువ్వు రాను రోజుల్లో మీ ద్వారా బలమైన సేవ జరిగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి ఆరోగ్యమును మంచి ఆయుష్కాలను ఇవ్వాలని నిత్యము మీ కొరకు మా కుటుంబ పక్షాన ప్రారంభం చేస్తామని సందర్భంగా తెలియజేయచ్చు. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే గారు. మన్నాథయ్య గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మన్నాథయ్య గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మన్నాథయ్య గారు హ్యాపీ బర్త్డే. మర్నాథ. Happy 60th birthday, Aigaru. We are very sad that due to this lockdown we are not able to reach you, but we are happy. At least we are sending this video, and I really thank God for giving you for us. And really, Aigaru, you have teach us the faith to face all the situations in our lives. And to be frank, your sermons are heart-touching and it has inspired many people in our church. And for this 60th birthday, I wish God should shower His choicest blessing on you on this 60th birthday. I think you are the perfect example for the loyal shepherd. I'll pray God to give you more strength, good health, joy, happiness in the coming years to serve God more than the past years. Once again, happy 60th birthday, Aigaru. Happy birthday. Happy birthday, Aigaru. హ్యాపీ బర్త్డే అయ్యగారు. నిశ్చితాలకి మరణత, అయ్యగారికి మరణత, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అయ్యగారు మీరు మీలాంటి గొప్ప సేవకులు మాకు దొరికినందుకు మాకు ఎంతో అదృష్టంగా ఉంది అయ్యగారు. మేము ఈ లాక్డౌన్ అయిపోయి మిమ్మల్ని ఎప్పుడు చూద్దామని చూస్తున్నాం అయ్యగారు. మరణత అయ్యగారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఎలా ఉన్నారు మీరు? పిల్లలు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నయ్య? మెడిసిన్ అయితే జాగ్రత్తగా వేసుకుంటున్నావా? లాక్డౌన్ కదా, ప్రాబ్లమ్స్గా ఉన్నాయి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ 60th బర్త్డే అయ్యగారు. మీరు నా మీద చూపించిన ప్రేమాభిమానాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అయ్యగారు. నేను భక్తి మార్గంలో ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు అయ్యగారు. మిమ్మల్ని దేవుడు బహుగా వాడుకోవాలని, మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో 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 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యగారు. మా ఆత్మీయ తండ్రి అయిన దాసబాబాయ్ గారికి మరణాత. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. 60 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు. మరణాత. మరణాతయ్య గారండి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మీరు దేవుడు రాకడం వచ్చే వరకు కూడా బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన్నాథయ్య గారు హ్యాపీ బర్త్డే. ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుచున్నాను. అలాగే
మమ్మల్ని ఆత్మీయంగా నడిపించాలని కోరుచున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 60 ఇయర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుంది. ఈ 60 ఇయర్స్లో మీరు 0 నుంచి స్టార్ట్ చేసి చాలా ఎత్తుకి ఎదిగారు. మీ లైఫ్ కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Happy birthday to Tata. Happy birthday to Tata. Happy birthday to Tata. Happy birthday to you. May God bless. Happy birthday, Aikaru. అరవై సంవత్సరముల షష్ఠి పూర్తి జరుపుకుంటున్న రెవరెండ్ డాక్టర్ దాసుబాబాయి గారికి యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యవన కాలము నుండి నేటి వరకు ప్రభువులో నమ్మకంగా కొనసాగుతూ దేవుడు అద్భుతమైన పరిచర్యను దేవుడు మీకు అనుగ్రహించి 20 కుమార్తెలనిచ్చి అనేకమైన ప్రార్థనా గుడారములను చక్కని బిల్డింగ్స్ను చర్చి బిల్డింగును ఇచ్చి నమ్మకముగా యథార్థముగా దేవుడు మీతో జరిగిస్తున్న సేవను బట్టి మిమ్మల్ని మేము ఎంతగానో అభినందిస్తూ ఉన్నాం. మరి మీ ఒంటరి పోరాటంలో సిస్టర్ గారిని కోల్పోయి ఒంటరిగా మీరు ప్రభు సన్నిధిలో పోరాడుతూ ఉన్నారు. కానీ ప్రభు జంటగా మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇలా 120 సంవత్సరాలు మోసేవలే మీరు జన్మదినాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ మీ హృదయంలో ఉన్న వాంఛలన్నీ కూడా ప్రభు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దానికి ముందుగా వాక్యంలో నుండి 1-2 వాగ్దానములను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలోని నీ ప్రాణమును విమోచించినాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడి 5 వాగ్దానములు 103వ కీర్తనలో ఉన్న వాగ్దానములు మీ జీవితంలో నెరవేర్చును గాక. అలాగే 21వ కీర్తనలో ఉన్న కిరీటములను దేవుడు మీకు ధరింపచేయును గాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ దాసు బాబు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. 60వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మీకు 60వ సంవత్సరం జీవ కిరీటం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగే మీరు ఈ 27 సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవ, దేవుని సేవా జీవితంలో మరి మీ మేనమావ గారు అయినటువంటి అంటే నాన్నగారు అలవాట్లు, మరి ఆయన పద్ధతులు, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆయన దగ్గర పెరిగి ఆయన చేత మీరు చాలాసార్లు చెప్పారు. మీరు హాస్టల్లో ఉన్నప్పుడు నాన్నగారు వచ్చి ఫస్ట్ స్లైసెస్ బ్రెడ్ నాకు తీసుకొచ్చి పెట్టారు నాన్నగారు. మరి కమలాపళ్ళు తీసుకొచ్చి ఒలిచి నాకు పెట్టేవాళ్ళు, తినిపించేవాళ్ళు అని చెప్పారు. మరి అలాంటివన్నీ కూడా మీరు ఎంతో ఆయన చేత పెంచబడి ఆయన అలవాట్లు మీరు కలిగి ఉన్నారు. ఆయనకున్న దానిలో అనేక మందికి పెట్టడం, చదివించడం, పోషించడం, మరి ఆయన కలిగి ఉన్న అలవాట్లు మీరు కూడా కలిగి ఉన్నారు. శుభాకాంక్షలు. మీరు గర్భంలో ఉన్నప్పుడు
గుంటూరులో స్త్రీల సభలు జరిగితే మీ అమ్మగారు వెళ్ళారట. అప్పుడు అయ్యగారు ముగింపులో అందరికీ సిలువు గుర్తులు వేస్తూ, రత్నమ్మ, నీ గర్భంలో శిశువు, నీ పుట్టబోయే కుమారుడు గొప్ప సేవ చేస్తాడు, దేవునికి ఇష్టడుగా ఉంటాడు అని అయ్యగారు ఆశీర్వాదం చెప్పారంట. అయితే ఆ ప్రేయర్ అయిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు, అంటే విజయవాడ భూషణం అయ్యగారు భార్య, అంటే ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న జాన్బాబు అయ్యగారు తల్లి సరోజనమ్మ గారు ఒకసారి విషయం నాకు చెప్పారు. దేవదాస్ అయ్య గారు మీ అత్త రత్నమ్మ గారికి ఇలా ప్రార్థన చేశారు. అప్పుడు ఏంటి రత్నమ్మ ఇలా ప్రార్థన చేశారు అయ్యగారు అంటే, నాకు ఇప్పుడు 3వ నెల గర్భవతి నేనని చెప్పారంట. అప్పటి వరకు ఎవరికి తెలీదు. అయ్యగారు మాత్రం ఆ మర్మం తెలుసుకుని ప్రేయర్ చేశారు. దేవదాస్ అయ్య గారి చేత ఆశీర్వాదం అందుకున్నవారు మీరు, పొందినవారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అయ్యగారికి మరణాత. ఈ ప్రత్యేకమైన దినాన 60 సంవత్సరాల డైమండ్ జూబ్లీ ఇయర్ను జరిగించుకుంటూ ఉన్న గౌరవనీయులైన దైవజనులు, దైవ సేవకులు, ప్రియులు, సేవారత్న రెవరెండ్ డాక్టర్ తొర్లపాటి దాసుబాబు అయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. మీ యవ్వన కాలంలోనే దేవుని పరిచర్యలోనికి వచ్చి మీ పరిచర్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలను, ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొని దేవుని యొక్క పిలుపు మేరకు హైదరాబాద్ మహానగరములో బైబిల్ మిషన్ సంఘాన్ని స్థాపించి అనేకమైన మందిరాలను కట్టి అనేక ఆత్మలను రక్షించి అలుపెరగని సువార్త సేవకునిగా దేవుని పరిచర్యలో మీ 60 ఏళ్ల సుదీర్ఘ జీవిత ప్రయాణములో మీతో పాటు మీ సహకారినిగా ప్రియ తల్లిగారు జ్యోతి పుష్పలత అమ్మగారు, మీ ప్రియ బిడలైనటువంటి వారు మీరు కలిసి చేసిన దైవ సేవ ఎనలేనిది. దేవుని సేవకులో నమ్మకమైనటువంటి స్వార్థము లేని, ధనాపేక్ష లేని పరిచర్యను కొనసాగిస్తూ దేవుని సేవతో పాటు దేవుని ప్రేమకు సాదృశ్యముగా ఉన్న ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను మీరు కుటుంబ పక్షముగా జరిగిస్తూ ఎన్నో ఆత్మలను సంపాదించిన మీరు ప్రస్తుతము నూతనంగా పరిచర్య ప్రారంభిస్తూ ఉన్న మాలాంటి సేవకులకు ఆదర్శప్రాయులుగా ఉంటూ ఉన్నారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒక చిన్న దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేస్తూ, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడ యందు నివసించి వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ఈ గొప్ప వాగ్దానము దేవుడు మీ జీవితకాలం అంతా దయచేస్తూ మిమ్మలను, మీ సంఘాలను దీవిస్తూ, మీ కుటుంబాలను దీవిస్తూ, మీ యొక్క జీవిత ప్రయాణములో అనేకమైన ఆశీర్వాద సంవత్సరాలను మీకు కలుగు చేయాలని కోరుకుంటూ మరొకసారి నా కుటుంబ పక్షముగా, మీ యొక్క స్వగ్రామమైన వెదిరేశ్వరము గ్రామ పక్షముగా మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరణాత. Wish you happy birthday, Pastor Garu. Many more happy returns of the day. God bless you and your ministry. నేటికి 60 సంవత్సరముల క్రితము తల్లి గర్భము నుంచి మరి దేవుడు ఈ లోకమునకు పంపించినటువంటి రెవరెండ్ డాక్టర్ రాకడ దేవదాసు తొర్లపాటి గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి మరి ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మరి వారు ఈ లోకమున మరి చక్కని దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందును, వయస్సందును వర్ధిల్లుతూ మరి నిత్యము అనునిత్యము మరి ఆ దాసుడు కన్నులు దేవుని నిస్వైపు మౌనికముగా చూచి వేడుచు పుష్పపై వికసిస్తూ భారభరితమైన సంఘ సేవ చేయొచ్చు ఆ బేతెస్తా జలములతో మరి తెప్పరిల్లుచు మరి రాబోయే రాకడకు ఎదురు చూస్తూ
మరి నిత్య జీవపు ఆశ్రయపురములో అడుగుడేంత వరకు మరి 60 సంవత్సరముల షష్ఠి పూర్తి జరుపుకొచ్చినటువంటి దాస్ బాబాయ్ గారికి మరి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మరణాత. హలో అన్న, దాస్ బాబు అన్న, మరణాత. విషింగ్ యూ ఏ ఫ్యాబులస్ 60th బర్త్డే డియర్ దాస్ బాబు అన్న, మై బిగ్ బ్రదర్. 60వ జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. మీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యవన వయసులో దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రభు సేవకు సమర్పించుకొని ఒక సామాన్య సేవకుని పరిచర్య ప్రారంభించినటువంటి మీరు నేడు ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి అనేకులకు ఒక మాదిరికరంగా ఉన్నందుకై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పాపంలో శాపంలో నలిగిన ప్రజల హృదయాలను ప్రభు వైపునకు తిరిపి చెదిరిపోయిన జీవితాల్లో క్రొత్త వెలుగును, క్రొత్త ఆశలను నింపటానికి, వారి జీవితాల్లో నూతనమైన చిగురును చిగురింప చేసేందుకు ఆశ్రయపురమును స్థాపించి అనేకులను పరలోకానికి వెళ్ళే మేఘాన్ని ఎక్కించటానికి మహిమ మార్గదర్శి అయి ఆత్మల భారం కలిగి కుటుంబాల పక్షంగా సాతానుతో ఎల్లవేళలా పోరాడుతూ దేవుని దగ్గర అనునిమిత్తం తన ప్రజలైన వారి క్షేమ నిమిత్తం అలుపెరుగని యోధుల వలె ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ బైబిల్ అనే ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకొని రక్షణ సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్య స్థాపనను గురిగా పెట్టుకొని దేవుని వైపు చూస్తూ అలుపెరుగని యోధుని వలె ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు 59 సంవత్సరాల్లో మీ జీవితంలో అడ్డులు, ఆటంకములు, ఆటుపోట్లు, వెన్నుపోట్లు, అవమానాలు ఎదురైన చెరుగని చిరునవ్వునే చిరునామాగా చేసుకొని కొనసాగిస్తున్న మీ నిర్విరామమైన కాపరత్వానికి, అనేకులకు మాదిరిగా ఉండినటువంటి మీ సేవా పరిచర్య జీవితానికి దేవుని ఈ కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఈ 60వ జన్మదినం శుభాకాంక్షలను షారోను రూపాంతర దేవాలయం బైబిల్ మిషన్ తెలంగాణ పక్షంగా, మా కుటుంబాల పక్షంగా మీకు తెలియచేస్తూ ఉన్నాం. దేవాది దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలు, ఆయుష్ను, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మీకు అనుగ్రహించి మోషేకు అనుగ్రహించినటువంటి ఆయుష్ను దేవాది దేవుడు మీకు అనుగ్రహించి అనేకులను మహిమ మేఘము ఎక్కించేటటువంటి భాగ్యాన్ని మీ ద్వారా సర్వ ప్రపంచానికి దేవాది దేవుడు అట్టి కృప కలిగి చేయాలని యేసుక్రీస్తు ప్రభును కోరుతూ మీ ప్రియతమ్ముడు రెవరెండ్ కె సాగర్, బైబిల్ మిషన్, కూకట్పల్లి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. దైవజనులు రెవరెండ్ డాక్టర్ టిఆర్ దాసబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక 2 విషయాలు మీతో నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. మీ పరిచర్య మాకు శారీరకంగాను ఆత్మీయంగాను ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. మిమ్మల్ని అదేవిధంగా దేవుడు ధరించిన నూతన సంవత్సరం అనే దయాకిరీటమును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు రాజ్య వ్యాప్తిలో మీ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ మీ సహోదరుడు నోవా.
అయ్యగారు వందన మరణాతలు. మన ప్రభువు రక్షకుడునైన జగద్రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఆశీర్వాదకరమైన శుభకరమైన నామంలో మీకు నా జన్మదినపు శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి విధంగా గత సంవత్సరంలో మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని గ్రహించి ఆరోగ్యము దయచేసి పరిచర్యలో ఘనంగా వాడుకొనుచు ఈరోజు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సర దయాక్రీడను బట్టి మరొక సంవత్సర దయాక్రీడను బట్టి నేను ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ గనపరుస్తూ మీకు నా నిండు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నా నుండి నా కుటుంబం తరపున నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటూ వచ్చాడో, ఎలా భద్రపరిచి, ఎలా ఆరోగ్యం అనుగ్రహించి, ఎలా సంరక్షిస్తూ వచ్చాడో రాబోతున్న సంవత్సరంలో కూడా అదే కృపాక్షేమాలు మీ పట్ల విస్తరించబడటానికి నా అనుదిన ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ జన్మదిన సందర్భంగా ఈ 60 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినటువంటి ఈ జన్మదిన సందర్భంగా నేను మీ కొరకు, మీ పరిచర్యల కొరకు ఒక వాగ్దానాన్ని బైబిల్లో నుంచి మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. మీ విషయంలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక వచనాన్ని ఈ సందర్భంలో చదివి నేను మీకు వినిపిస్తాను. ఈ వచనాన్ని మీరు ఆధారం చేసుకుని ఈ సంవత్సరపు సంఘ పరిచర్యలో, కుటుంబ జీవితంలో అన్ని విషయాల్లో దీనిని మీరు ఒక మంచి వాగ్దానంగా తీసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఆ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ వచ్చిన ఆధారంగా దేవుడు రాబోతున్న సంవత్సరం అంతటిలో మీ సంఘ, మీ కుటుంబ పరిచర్యలో అన్నిటిలో కూడా దేవుడు మిమ్మల్ని సంరక్షించి సమృద్ధిని అనుగ్రహించి దీవించినట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి నా శుభాలు నేను మీకు తెలియజేస్తాను. ప్రేమల మా తండ్రి, నీకు స్తోత్రం. నైనా ప్రియులు దాసుబాబు గారి బట్టి మీకు స్తోత్రాలు. తల్లి గర్భం నుండి వేరు చేసిన నాటి నుండి నేటి వరకు సంరక్షించి కాపాడి భద్రపరిచి మరి ముఖ్యంగా శ్రేష్టమైన పరిచర్యకు పిలుచుకుని బహుబలంగా అనేక ప్రాంతాల్లో మీరు వాడుకున్నదాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత సంవత్సరంలో మీరు కాచి కాపాడి భద్రపరిచినట్లుగానే రాబోతున్న సంవత్సరంలో కూడా నీ దయా క్రీడలు విస్తరింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. గత సంవత్సరంలో ప్రేమించినట్లుగానే ఇంకా నీ ప్రేమను విస్తరింపచేసి నీ వాసీలతను విస్తరింపచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ రాబోతున్న సంవత్సరం అంతట్లో నీ దీవెనలో సమృద్ధిగా నీ వాక్యంలో నుంచి సమృద్ధిగా అనుగ్రహించమని సంఘాలను, సంఘ పరిచర్యను, కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రియబడి మీరు ఇంకొక బహుబలంగా వాడుకోమని, బలపరచమని, ఆరోగ్యం దయచేయమని, దీవెనకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మీకు వెన్నంటే ఉండి మీకు కుమారులు లేనప్పటికీ కుమారుల కన్నా ఎక్కువ బాధ్యత కలిగి ఎక్కువ పనిచేస్తూ పరిచయలో వాడబడుతున్నటువంటి ప్రియబిడ్డ నిస్తిని కూడా ఈ సమయంలో నేను అభినందిస్తూ ప్రియబిడ్డకు నా దీవెనను నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించుడుగాక. ఇలాంటి అనేకమైన జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తూ ప్రభునందు మీ సహోదరుడు బ్రదర్ ఎం మోజెస్ మర్లాత. Everyone, praise the Lord. Greetings to you all in the mightiest name of our Lord and Savior Jesus Christ. I am Sanjeev, Unique Team, Hyderabad, Telangana, India. It's my great privilege and honor to convey my wishes to Reverend Dr. Dasbab uncle on his 60th birthday celebrations. Really uncle, meelanti daivajanulu ma generation lo maakundatam, it's a really great blessing. Thanks for being as a big prayer support for all our Telangana and Andhra Pradesh people and for India and for the world peace. Really uncle, once again I wish and pray always good health and happiness to you ahead uncle. Have a joyful birthday. Stay blessed uncle. Thank you. Hello uncle, happy birthday. Nenu Niharika friend Jayashree. I'm very happy to have this occasion to wish you. దేవుడు నిజంగా ఎంతో గొప్పవాడు, ఎంతో ఆశీర్వాదించాడు మిమ్మల్ని, ఈ మీ మినిస్ట్రీని కొనసాగిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ పుట్టినరోజు మరి కీర్తనలు 125:1 ప్రకారము దేవుడు ఆయన చేసిన ప్రతి వాగ్దానము మీ యందు నెరవేర్చాలని కోరుచున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు అన్న వాగ్దానము
దేవుడు మీకు ప్రతిరోజు మీ జీవితంలో నెరవేర్చాలని కోరుతూ మీ మినిస్ట్రీని ఇంకనూ దేవుడు ఎంతగానో పెంపొందించాలని, మీ మినిస్ట్రీ ద్వారా ఎంతోమంది అనేకులు దేవుని తెలుసుకోవాలని ప్రార్థిస్తూ మరి ఒకసారి ఈ పుట్టినరోజుని మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలా వీడియో రూపంలో నిహారిక నాకు ఇచ్చిన ఆపర్చునిటీకి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అంకుల్. టేక్ కేర్. మరణాత విరామం లేని దేవుని సేవలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రతి పరిస్థితిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఆశ్రయమైన దేవుణ్ణి ఆశ్రయపురంలో చూపిస్తూ గుడార అనుభవమును గుర్తుండిపోయేలాగా వచ్చిన వారికి ఆనందకరంగా చేయొచ్చు. విచ్చేసిన దైవ సేవకులందరికీ రాజమర్యాదలు చేయొచ్చు. రారాజు యొక్క ప్రేమ ఇది అని చెప్పి ఏర్పాటు బైబిల్ మిషన్ను క్రియలలోనూ బోధనలోనూ చూపెడుతూ 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని అద్భుతమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన 60వ వసంతంలో అడుగుపెట్టినటువంటి రెవరెండ్ డాక్టర్ టిఆర్ దాస్ బాబాయ్ గారికి మా కుటుంబ పక్షంగా, సంఘ పక్షంగా, బైబిల్ మిషన్ కుకటిపల్లి పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Hi uncle, praise the Lord on your 60th birthday. I wish you happy birthday uncle. May God bless you and may God give you good health. మరణాతయ్య గారు, మీ 60వ సంవత్సరపు పుట్టినరోజు శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం గారండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు అనేకము జరుపుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గారు. మరణాతయ్య గారు. మరణాతయ్య గారు, మా తరపున హ్యాపీ బర్త్డే అయ్య గారు. మరణాతయ్య గారు. హాయ్, హ్యాపీ బర్త్డే బాగారు. హ్యాపీ బర్త్డే అన్న. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని, అనేక ఆత్మల రక్షణలో మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతూ సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యం కలగాలని చెప్పేసి ప్రభువుని ప్రార్థిస్తా ఉన్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మా అయ్య గారు. మన్నతయ్య గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మాకు ఆత్మీయ తండ్రిగా ఉండి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు గాను మీకు ఎంతో థ్యాంక్స్ అయ్య గారు. ఇంకా ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్య గారు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Dasana. Happy birthday to you. May God bless you dear. May God bless you dear. May God bless dear Dasana. Happy birthday to you. Anna, we thank God for giving you as a spiritual brother. అంటే ఆత్మీయ అన్నయ్యగా మాకు దయచేసినందుకు దేవుడికి అనేక వందనాలు. ఎందుకంటే మీరు సమర్పించుకున్న విధానంలో నా చిన్నగున్నప్పటి నుంచి
మీరు మా ఫ్యామిలీకి తెలిసిన విధానంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే చర్చ్లో పాస్టర్స్ అయ్యగారులు మరి చర్చ్లో ఉన్న వాళ్ళ సమస్యల కోసము ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే మీరు వాళ్ళ బాధని మీ బాధలాగా పొందుకొని ప్రార్థన చేస్తారు దేవుని దగ్గర మనవి. అది అందరి పాదిర్ల దగ్గర ఆ తత్వం ఉండదు. అంటే పాదిర్లందరూ ప్రార్థన చేస్తారు కానీ ఎదుటివారి బాధను ఆ బాధ తనకే కలిగినట్టు ఏమంటారు తనకే కలిగినట్టు తనే ఆ శ్రమ పొందుతున్న భారంతో దేవుడి దగ్గర విన్నపం చేస్తారు. అది దేవుడు మీకు ఇచ్చిన వరం. అయితే ఆ వరంతో మీరు మమ్మల్ని అందరినీ చిన్నగా ఉన్నప్పటి నుంచి మమ్మల్ని బలపరిచినందుకు దేవుడికి అనేక వందనాలు చెల్లించుకుంటున్నాను. అట్లే అన్న ఈ 60th బర్త్డే కాకుండా ఇంకా ఎన్నో బర్త్డేస్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, మేము చూడాలి. మాతో ఎప్పుడు ఒక అన్నయ్య, మాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా పంచుకోవడానికి ఒక అన్నయ్య తోడున్నాడని ఎప్పుడు మేము మర్చిపోకుండా అమ్మ ద్వారా మీరు పరిచయం అయ్యి ఒక పెద్దన్న ప్లేస్ మా లైఫ్లో మీరు తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, ఆరోగ్యంతో ఆశీర్వదించాలి, ఆయుష్తో ఆశీర్వదించాలి. మా మధ్యలో మీరు ఎప్పుడూ ఉండాలి. మరణాత్ అన్నయ్య. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకు మరణాత. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినాన్న జన్మదినాన్ని కలిగి ఉన్న దైవజనులు రెవరెండ్ టిఆర్ దాస్ బాబాయ్ గారికి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్నేహితులారా, దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి జనకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు దేవ సంస్కృతి చేయవే మనస్సు అనేటువంటి కీర్తనలో ఒక చక్కని చరణాన్ని వ్రాస్తూ వారు అంటారు కదా, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్నది, మనము మంటి వారమనుచు జ్ఞాపకము చేసుకొనుచు స్మరణ చేయుచుండుము దేవ సంస్కృతి చేయవే మనస్సు అని. కాబట్టి మన యొక్క జన్మదినమందు దేవుని నామాన్ని స్మరించుకున్నట స్తుతించటం వలన మనకు మరిన్ని ఆశీర్వాదములు కలుగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా వారి పక్షముగా నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్ని లేఖన భాగం ఎత్తి దేవుని నామాన్ని మహిమపరచాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఎందు నిమిత్తమనంటే దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు బహుగా ప్రార్థన చేయడి అనేటువంటి కీర్తనలో ఒక చరణాన్ని వ్రాస్తూ వారు అంటారు కదా, వాగ్దానములను చూడుడి, దేవుని గ్రంథ వాగ్దానములను చూడుడి, వాగ్దానములే జరగవలసిన కార్యములు, వాగ్దానములను నమ్ముడి, ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి అని. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము ఆయన చేతి కార్యముగా నిర్మించినటువంటి మానవులమైనటువంటి మనము మన యొక్క జీవితంలో చోటు చేసుకునే ప్రతి సందర్భమును బట్టి కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడి దినాన మనకు ఏ వాగ్దానం అనుగ్రహించబోతూ ఉన్నాడు అని ఎదురు చూచి దేవుడిచ్చి ఆ వాగ్దానం ఎత్తి దేవుని నామాన్ని మహిమపరిచిన వారమైతే ఆ వాగ్దాన ఫలము చేత దేవుడు మనలను మరింత గొప్పగా ఆశీర్వదించేవాడే అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దైవజనుడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు రచించిన సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రభునందు దేవుని స్నేహితులారా, తండ్రి అయినటువంటి దేవుడే స్వయముగా దైవజనుడైన సొలొమోను భక్తుని ద్వారా ఈ వాక్యాన్ని తెలియజేస్తూ అంటాడు కదా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నిజమే, ఈ లోకం ముందు మానవులమైనటువంటి మన మంత్రంలో కూడా దీర్ఘాయువును పొందుకోవాలి, మనము ఎక్కువ కాలము ఈ భూమి మీద జీవించాలని ఆశపడుతూ ఉంటాము. అయితే మనకు ఆ దీర్ఘాయువును అనుగ్రహించేవాడు దేవుడే. కాబట్టి ఈ జన్మదినం ముందు దేవుని నామాన్ని మహిమపరిచి దాసుబాబాయ్ గారి పక్షంగా దేవుడు వారికి చక్కని దీర్ఘాయువును అనుగ్రహించి మరింత గొప్పగా ప్రభు యొక్క పరిచర్లో వారిని బలముగా వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ వాగ్దానం నెరవేర్పు దేవుడు వారి జీవితంలో దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ మరొకసారి వారికి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క పరిచర్యలన్నింటినీ కూడా
మరింత గొప్పగా దీవించి వారి ద్వారా మరిన్ని ఆత్మలను ఆయన యొక్క నిత్య రాజ్యంలోనికి చేర్చుకొని ప్రభు వారిని మరింత గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మరణాతయ్య గారు, ఇది నా కుటుంబం. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరణాత.